హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి జ్యూసీగా సింపుల్గా 15 మినిట్స్లో అయిపోయే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ గ్రేవీ. సో దీని ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్గా వాష్ చేసుకున్న చికెన్లో ఒక 2 స్పూన్స్ పసుపు, ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు ఇంకా స్పైస్ కావాలంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. మీకు సరిపడంత సాల్ట్ వేసుకోండి. దాంతోపాటు 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి, ఆ చికెన్కి బాగా పట్టినట్టు. చూడండి, నేను ఇక్కడైతే గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బిగ్ సైజ్ ఆనియన్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ మొత్తం అయితే పట్టినట్టు, ఆ మొత్తం అయితే చికెన్కి పట్టినట్టు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 3 స్పూన్స్ అయితే ఎండి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందాక కలుపుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. 10 మినిట్స్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టి ఇంకా తీయకూడదు. 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ తర్వాత అయితే ఈ కర్రీ అనేది ఇలా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను 10 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయితే బయటికి వచ్చేసిద్ది. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కర్రీ మొత్తం అనేది రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం అనేది పైకి వచ్చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని అయితే మనం ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. నేను ఇక్కడైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.